సిటాకు సిగురాకు భగవంతా సిరాకు మింగే లైఫ్ అంతా ఖరాబు ఖరాబు దునియంతా గరీబు బతుకులే మేమంతా సిటాకు సిగురాకు భగవంతా సిరాకు మింగే లైఫ్ అంతా ఖరాబు ఖరాబు దునియంతా గరీబు బతుకులే మేమంతా కారం మాడేటి ఆటలు ఆడబొమ్మల ఆడాలంతే కాదని నువ్వు ఏమి చేసినా చెల్లబోదుగా ఈ జిందగీ ఈదాలంటే పచ్చ నోట్లు ఉండాలంటే నోటు మోసులో మునిగితే జిందగీ పరవాసేగా ఇది భారతం అసలే కాదు బోధించే వారే లేరు ఈ పాఠం నువ్వే నేర్చి బ్రతకాలంతే ప్రతిరోజు నీదే యుద్ధం పడి పడి లేచి పరిగెత్తాలి తోచక నువ్వు పడుకుంటే నువ్వే కథం 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 జీవన్ గాడరా జీవన్ గాడేరా ఏమైందిరా వాడికి చెప్పేది అరే నువ్వు అట్లా పరేషాన్ కాకు వాడేదో పోరి బాధలో మింగేసి వచ్చిండ్రా మేమేం చేయలే ఏడా మన మీదకి వస్తుందని పడేనికి తీసుకొచ్చినాం రా అంతే మేమేం చేయలే మన అంటున్నావేంద్రా నేనేడున్నా అసలు మీరు జీవన్ గా నేను చూసిన నాకెట్లా వెళ్తుందిరా ఏంది మేమేం చేస్తావురా నకరాలా బండి తోలింది నువ్వే గుర్తు పెట్టుకో చేసినావట మేం చేసినాం అన్నీ మూసుకొని పోదా డ్రామాలు చేయకు లోపల సేటుగాడు కూర్చొని ఉన్నాడు కానీ చిన్న డౌట్ వచ్చిందనుకో మనం అందరి కేల్ కథం చెప్పించెయ్యి అన్నీ మూసుకొని పోదా జీవన్ గారు చచ్చిపోయినరా పోదాం పాయే ఫస్ట్ వాడిని దింపుదాం తర్వాత ముందు తర్వాత పా అరే ఫస్ట్ సేట్ గాని దింపుదాం తర్వాత ఏమైందో గ్యారేజ్లో క్లారిటీగా చెప్తా అప్పటిదాకా నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావు అనుకో పోలీసులు మమ్మల్ని అరే నువ్వు పారా పంజరా పంజయ్ అమ్మా జీవన్ గారు ఆ ముఖం అట్లా పెట్టకు రావాడు చూస్తే డౌట్ వస్తుంది ఈడికి పట్టుకొచ్చిండి ఏంది ఈ లాడ్జ్కి ఎందుకు తీసుకొచ్చినావు ఎందుకు ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినావా చిచి అలా ఏం కాదు అంటే రోడ్ సైడ్ ఉన్నాం కదా మనకి పీస్ఫుల్ అండ్ ప్రైవసీ కూడా కావాలి కదా. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. సరే నేను పైకి పోయి సీసీ కెమెరాలు ఉన్నాయా, గబ్బున లోపల ఉన్నాడా పోయి చూసి వస్తా. నువ్వు కార్లో ఉండు, అటు ఇటు తిరిగాకు, సరేనా? సరే కానీ తొందరగా రాగదా, ఇక్కడ కొత్తగా ఉంది.
యూ నాటీ గర్ల్. చీకటి అంటే భయమా? పోలీసు అన్నా కదా. అయినా ఇట్లా చిన్న చిన్న వాటికి భయపడితే ఎట్లా చెప్పు? అబ్బో పోలీసు అసలు జిప్ పెట్టుకో, బయట జనాలు చూస్తే ఇజ్జత్ పోతుంది. డే బై డే నువ్వు చాలా నాటి అవుతున్నావు తెలుసా? ఓకే విల్సి. హోటల్ ఏం నడుస్తుందిరా? లాక్ బుక్ ది అయ్యో. 101 సుకన్య, 102 సురేష్, 204 డాక్టర్ సంజీవ్. ఏం డాక్టర్ సాబ్, పొద్దున్నేమో క్లినిక్, మధ్యాహ్నమేమో హాస్పిటల్, సాయంత్రం అయితే చీకటి గదిలో చితక్కొట్టుడు. వాహ్, ఏ ఫిలిం బై డాక్టర్ సంజీవ్. వాహ్, వాట్ ఏ రొమాంటిక్ లవ్ స్టోరీ. రఘు సార్, అదేం లేదు సార్. అదేం లేదా? ఇప్పుడు నీ సినిమా అంతా కనిపిస్తుందవే. అయినా నీ భాగవతం అంతా జనాలకు తెలవాలి. ఈ మాటకా మాట నీ స్టామినాకి సెల్యూట్. సార్ సార్ ప్లీజ్ సార్, మీరే ఎలాగైనా మేనేజ్ చేయండి సార్. పొద్దున నేను కూడా నిన్ను ప్లీజ్ సార్ చూసుకోండి సార్ అన్నా. ఏమన్నావు? చూసుకోలేదేం లేదు, రిపోర్ట్ ఎట్లుంటే రాస్తా అన్నావు కదా. ఇప్పుడేమైంది? సార్ ప్లీజ్ సార్, ఈ విషయం బయట కూర్చో. తెలిస్తే నా పరువు కూర్చో. పోతుంది సార్. కూసో. సార్ ప్లీజ్ సార్, ఈ విషయం మా ఆయనకి తెలిస్తే నన్ను చంపి బొంద పెడతాడు. ఇవన్నీ చెయ్యకముందు ఉండాలి తల్లి. ఆయన లేడీస్తో డీల్ చేయను. ప్లీజ్ సార్. అడో రూమ్ అంతా మస్తు సెట్ చేసినావు సార్. ఎంతైనా డాక్టర్ కదా. స్టామినాకి ఫుడ్. ఆహా, లోపడేం సౌండ్? అరే గిడు ఇంకోసారి ఉన్నాడు. దా. ఈ మల్లెపూలానే జీవితాంతం నీ తోడుంటేనే బుజ్జుతాలే. అవి ఒక్కరోజు ఉండి వాడిపోతాయి, నువ్వు కూడా పోతావా? ఛీ, డైలాగ్ నీకు ఎంత ప్రేమ చెప్పినే, మూడంతా ఖరాబ్ చేసావు. నీ మూడ్ సెట్ చేయడానికి నేనున్నా కదా, ఖరాబ్ ఎందుకు చేస్తా? అయినా ఓ 10 సంవత్సరాల ముందు పుట్టుంటే మంచిగుండు కదా. ఇప్పటికేమైంది? నువ్వు పోదామంటావా చెప్పు. మా నాన్నమ్మ పింఛన్ పైసలు అన్నో సంచిలో పెడుతుంది. సంచి సంచి ఎత్తుకత్తా, ఎడికన్నా దూరంగా పోదాం, కాశీకో కన్యాకుమారికో వెళ్ళిపోదాం. ఈ ముచ్చట్లన్నీ వినడానికి మంచిగుంటాయి గాని కుదిరితే చెప్పు. అయినా కాశీకో కన్యాకుమారికో కాదు, పక్కనున్న జూ పార్కు తీసుకుపోమని చెప్పిన. తీసుకుపోయినవా? మాటలైతే మస్తు చెప్తున్నావు. ఎహే, ఎన్నిసార్లు చెప్పింది? ఆ జూ పార్క్ పక్క పంటిల్లే మా అత్తమ్మ ఇల్లు. చూసిందనుకో ఏమైనా ఉన్నదా అనేగా. మా సాల్తీ, ఇట్లాంటి కథలు చెప్పమంటే మస్తు చెప్తావు. నేను ఏది చేసినా మన మంచికని తెలుసు కదనే, బుజ్జుతాలే. నాట్ అప్లికేబుల్ ఫర్ యువర్ పాలసీ. ఏయ్ ఏయ్ ఏయ్, నా డైలాగ్ నాకు కొడుతున్నావా? థ్యాంక్ యూ దేవుడా, ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నావు. బంగారు లాంటి ఆంటీని గిఫ్ట్ ఇచ్చినావు. ఓ పోడా, ఆంటీ గింటి అన్నావు అనుకో మూతి మీద ఒక్కడు వీకుతా. ఆంటీ ఎవరే? 8ంటికి రమ్మంటే 7ంటికి వచ్చిండేంది? ముందు నువ్వు ఇక్కడ దాక్కుపో. రా సార్, బయటకు రా. భలే సెట్ చేసుకున్నారా. నువ్వు ఒక్కడువేనా, ఇంకా లోపల ఎవరన్నారా? ఏం డాక్టర్ సాబ్, ఏం సంగతి? సార్ వాడు అక్కడ ఉన్న విషయమే నాకు తెలియదు సార్. రేయ్ ఏంట్రా ఇది? అరే ఇది నీకు తెలియకుండా స్టెప్ని మెయింటైన్ చేస్తుందా? మేడం, ఒక్క ఫోన్లో 2 సిమ్ములు వాడచ్చు, కానీ ఒకటోసారి 2 సిమ్ములు వాడితే నెట్వర్క్ ఇష్యూ వస్తుంది మేడం. ఈ మాత్రం కూడా తెలియదా? చా, రండి సార్ ప్లీజ్ సార్, మీరే ఎలాగైనా మేనేజ్ చేయండి సార్. ఈ విషయం బయట తెలిస్తే నా పరువు పోతుంది సార్. ఈ బాడక ఒకటి నా పక్కనే ఉండి నా వెనకాల పొక్కలు తీస్తాడన్న విషయం నాకు తెలియదు సార్. ప్లీజ్ సార్, మీరే ఎలాగైనా మేనేజ్ చేయండి సార్. చూసుకుంటా. నేనున్నది చూసుకోనికే కదా. చూసుకోవాలంటే ఖర్చు అవుతుంది, తెలుసు కదా. చూడు, సార్ ఇది తీసుకోండి సార్. చూసుకుంటా, నువ్వు పో. నీ సంగతి ఏంట్రా? రేయ్ రిపోర్టు మీరు ఎట్లా చెప్తే అట్లనే రాసిస్తా సార్.
చల్లాడు థ్యాంక్ యూ సార్. నడో. ఇంకోసారి పోలీస్తే పెట్టుకుంటే చూడు. మీ సంగతి ఏంది? క్యూట్ ఫెలో. మెడలో మల్లె పూలు నువ్వు. అయినా నీకు యాంటీ ఫ్యాంటసీ ఏందివా? సరే మీ పర్సన్స్ నాకెందుకు కానీ అవుంగురంది సార్ ప్లీజ్ సార్. తీరా ఆంటీ వేది గురమ్మేది తీసుకో. పైసలున్నాయా? చిల్లర ఉంటాయి రా ఇలా. అరే గీ ఆంటీ మెయింటైన్ చేస్తున్నావు గిన్నా ఏందివా? ఇంకోసారి మీరు నా కళ్ళ కనిపించారనుకో ఇంకోసారి రాని లోపలకు నొక్కుతా. అర్థమైందా? దీని దగ్గరికి రాను. నడు. రేపు ఆడుకోవు. మళ్ళీ చూసిండ్రా వీడు. జేబులో పర్సులే అనుకున్నావా? పోలీసు నన్నే మోసం చేస్తావా? ఆటో కిరాయిలు కూడా లేవురా. దుబాయ్ దాంటిదా నువ్వే నన్ను దింపాలి ఇప్పుడు. ఏం చెప్తాను రా? చదువుకుంటాం సార్. చదువు. మీ మొక్కలు చదివేటట్టున్నాయారా? నడు. నీ అవ్వా ఇలా పెద్ద జాక్పాటు కొట్టేటట్టున్నా. అంత మంచిదేనారా? అంతా మంచిదే గాని లోకం చిన్నదనుకున్నా గానీ మరింత చిన్నదనుకోలే. ఏం చెప్తానా వీడా? రైతులు అత్తనన్నారు, కలిసేది ఉండే, మీటింగ్ ఉన్నది వాళ్ళతోని. గీసీకట్ల లాడ్జిలకి మీటింగ్ కోసం రైతులు వస్తురు. నువ్వు నీ లుంగు కట్టుకొని నీ మొక్కలనే కనిపిస్తుంది సంసారం అంతా. జరి నేను చెప్పేది ఇన్రాదురా. చల్ పెళ్ళిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకొని ఇంకా తారలు యుత్తా సందమామ యుత్తా అంటావు. సిగ్గుండాలా? అక్కకు చెప్పంటావా? నీ అవ్వను ఇట్లా కాదు. ఏ ఆగా కడిజాయి పోతాంతి. మీ అక్కకెందుకు ఫోన్? నడు ఇంకా చూస్తావు. నడు. స్వాతి ఇప్పుడే బయలుదేరకు, మళ్ళా చేస్తే నేను ఫోన్. నడు. ఏం చూస్తానా మళ్ళా? ఇడంతా కిరికిరున్నది. పేరు తెరుగుపా. నేను కరెక్టే చెప్పిన, అందుకే నేను పోయి చెక్ చేయమన్నా. కాదురా, నా ఇంకా ఇంత కథ నడతా అంటే జర్ర కూడా చెప్పాలనిపించలేదారా? కాన్నా నువ్వు జీవనాన్ని చచ్చిపోయినని బాధపడతానవా, లేకపోతే నీకు చెప్పలే అని ఫీల్ అవుతానవా? అట్లా కాదురా, డబ్బు నా సంచి రోడ్డు మీద పడితే ఏమవురా? ఏం హుషారు లెక్కలు చేస్తున్నారా? హుషారు లెక్కలే ఉన్నాయిరా. ఇంకో చెప్తే నువ్వు గిట్లనే టెన్షన్ పడతావు. నీకు చెప్పలే, అయినా మాకు తెలుసు వాడు చచ్చిపోతాడని. సిగరెట్ తాగొచ్చే లోపల చచ్చిండు. మేమేం చేయాలి? రే శివ, సినిమా స్టోరీలు నా దగ్గర చెప్పక అర్థమైందా? సినిమా స్టోరీ ఏంద్రా? నిజం రా. మేము బయటికి వచ్చినాం, సిగరెట్ తాగినాం, లోపలికి పోయేవాడు వాడు చచ్చిపోయి ఉన్నాడు. మేమేం చేయాలి? నీకు సినిమా స్టోరీలు చెప్పడానికి మాకు గుల పుట్టింది బాగా. ఆ జీవన్ గారు ఎట్లయినా చచ్చిపోయిండు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పు. సిరి నువ్వెక్కడున్నావు? రాజుకాడ ఏం చేస్తాను? దేంతోనున్నావు? కథలు పడతానవా? నీతోనే అయితలేదు, మళ్ళీ ఇంకో దాన్ని నేనేం చేసుకోవాలి? మరి లాడ్జ్ కాడ ఏం చేస్తాను? చక్కగా చెప్పు. అమ్మ తోడే నేను లాడ్జ్ కాలేనే, నా గ్యారేజ్లో ఉన్నా. నాతో పాటు శివ, రమేష్, ఇంకా ఇంటర్గాడు ఉన్నాడు. నువ్వు నమ్మావు, నాకు తెలుసు. వీడియో కాల్ చెయ్యి, నువ్వు వీడియో కాల్ చెయ్యి. దీనికి నచ్చింది మాట్లాడితే ఫోన్ పెడుతుంది.
ఓ అన్నా నాకు ఒక జబర్దస్త్ ఐడియా వచ్చింది. రేయ్ ముందు నువ్వు అది చెప్పు, అది జబర్దస్తా ఎక్స్ట్రా జబర్దస్తా నేను చెప్తా. అరే నీకు వచ్చాగదారా చెప్పని. అన్నా గాంధీనగర్లో ఒక పెద్ద అంటే పెద్ద అపార్ట్మెంట్ కడతారు. తెలుసు నాకు. అక్కడ నుంచి మన జీవనాన్ని నూకేసినాం అనుకో సీదా ఏముంతో బ్రాడ్కాస్టే. ఎట్లాగో జీవనానికి బ్రేకప్ అయింది కదా, ఎవరన్నా అడిగినా కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందని నమ్మిద్దాం. బిట్టు నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. రేయ్ రే రే వీడు ఉమ్మరేంది, వీడు మాట్లాడే మాటలేందిరా? ఏం ఏం క్రిమినల్ అవుతావా రా? అక్బే రై అరే రవి, అరే శివ, అరే ఎంటర్. ఈ పంచాయత్ మొత్తం మనకు వద్దురా, సక్కా పోయి వాళ్ళ ఏం చెప్పిద్దాం. చెప్దాం మావా. పోయి చెప్పంగానే వాళ్ళ ఏం చెప్తాడు, మనని తీసుకొచ్చి ఓ ఇట్లా అయిందా నాన్న అని చెప్పి కూర్చోబెట్టి రేపు పొద్దున దినాలు తద్దినాలు ఎట్లా వేద్దామని మాట్లాడతాడు కదా. మార్కెట్ వాళ్ళు వచ్చి దెంగుతారా. రేయ్ నీ జీవితంలో ఫస్ట్ టైం మంచి ముచ్చట చెప్పినవరా, ఇదే చేస్తానా మనం. వాడు జీవంగా ఎట్లయినా చచ్చిపోయిండు, వాడు రాడిగా. ఇక సరే మీరు ఎట్లా చెప్తే అట్లింటారా భయ్. ఏం జీవితం క్రిమినల్ చేసి తాను. వీడి జీవితానన్నా కలుగుతుందేమో బండి. సంకలేసొస్తుందా మూగో. ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఫ్యామిలీతో అవుటింగ్ పోతానా. నీకు ఫ్యామిలీ ఎక్కడిది? అంటే నాకు అయ్యా అవ్వ ఎవరుండారా? లైట్లు బంద్ చేయి, కనబడతలేదు, కార్ ఖరాబ్ అవుతుంది. ఇదో బండి డొక్కు కారు ఉంటేంది ఖరాబ్ అయితేంది. టెంక పోడా. ఇంకా రేస్ కొంచెం తక్కువ చేయరా, ఖరాబ్ అవుతుంది. రేస్ చేస్తేనే బండి వేడి ఉంటుంది, స్టార్ట్లు ఉంటుంది, లేకపోతే బంద్ అవుతుంది. తర్వాత నువ్వు నూకుతావా? నేనే మెకానిక్ని బే, నేను స్టార్ట్ చేస్తా కదా, బంద్ చేయి. అరే శివ, బయట ఒకసారి చూసి రాపు. అరే ఇక్కడ ఎవరో ఉన్నారా, సౌండ్ వస్తుంది. చూద్దాం పా. పా
అన్నా మన్ గదేనే నీ అవ్వ దొంగ అన్నా మనం కొత్తోళ్ళం మనకు సెన్సార్లు ఉంటాయి కానీ మనం నోరు కంట్రోల్ చేసుకోవాలి. చల్ దొంగ ముండా పొద్దునే వానికి బ్రేకప్ చెప్పి ఇప్పుడు వేరే టోన్తో కథలు పడుతోంది దీన్ని. అన్నా దాని సంగతి నేను చెప్తా, నువ్వు ఫోన్ ది. పాపా వచ్చింది అన్నా మొత్తం చీకటి వచ్చింది మళ్ళీ నడువురా ఏదో ఒకటి. ఏ కా అన్న దా అన్న నువ్వు. ఎవరా మీరు? అరే నీ అక్క ఉరకన్నా దా అన్న.